అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ మనోహర్ రావు గారు రచించిన సెంటిమెంట్స్. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? సారీ సార్, మీ అకౌంట్లో అంత డబ్బు లేదు. చెక్ తిరిగి ఇచ్చేస్తూ ఇంగ్లీష్లో చెప్పాడు బ్యాంకు క్యాషియర్. అవినాష్ ఆశ్చర్యపోయాడు. క్రితం రాత్రి ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకున్నప్పుడు 80,000కి పైగా ఉంది. ఉదయమే తన భార్య డ్రా చేసి ఉంటుంది అనుకున్నాడు. అవినాష్ అతని భార్య మానసలది జాయింట్ అకౌంట్. ఎంతుంది అకౌంట్లో? క్యాషియర్ని అడిగాడు. 30,000 సార్. క్యాషియర్కి థ్యాంక్స్ చెప్పి బ్యాంకు నుండి బయటకు వచ్చాడు. అతనికి భార్య మీద కోపం వచ్చింది. 50,000 ఒక్కసారిగా డ్రా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది తనకి చెప్పకుండా. జేబులో నుండి మొబైల్ తీసి భార్య మొబైల్కి రింగ్ చేశాడు. హలో మను, ఈరోజు డబ్బు డ్రా చేశావా? అవునండి, మీకు చెప్దామని మీ మొబైల్కి రింగ్ చేశాను, కానీ అప్పుడు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అంది మానస. అంత అర్జెంట్ ఏమొచ్చింది? నాకు ఇప్పుడు డబ్బుతో ఒక ముఖ్యమైన పనుంది కొంచెం అరిచినట్లుగా అన్నాడు. అది కాదు అవి. మానస ఏదో అనబోయింది. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంట్లోనే. 12 గంటలకే ఆఫీసు నుండి వచ్చేశాను. సరిగ్గా అప్పుడే వర్షం మొదలవడంతో మరో 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి కెనెటిక్ హోండా స్టార్ట్ చేశాడు. అవినాష్ మానసలది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఇద్దరూ ఎంసీఏ చేశారు. బెంగళూరులో 2 వేరువేరు మల్టీనేషనల్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా జాబ్ చేస్తున్నారు. ఇద్దరికీ కలిపి నెలకి 60,000కి పైగా జీతం. బెంగళూరులోనే ఒక 3 బెడ్రూమ్ డీలక్స్ ఫ్లాట్ కొనుక్కున్నారు. ఒక శాంట్రో కారు కూడా ఉంది. కానీ ఇద్దరి ఆఫీసులు చెరో దిక్కు ఉండడం వలన ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి మానస కెనెటిక్ పైన అవినాష్ కారులో ఆఫీసులకి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. అప్పుడప్పుడు మానస వర్షంలో తడుస్తూ ఇంటికి రావడం అవినాష్కి నచ్చక కారు భార్యకిచ్చి తను కెనెటిక్పై వెళుతున్నాడు. వర్షాకాలంలో ఉపయోగించుకోవడానికి ఒక సెకండ్ హ్యాండ్ కారు కోసం చూస్తున్నాడు అవినాష్. ఈరోజు ఉదయమే అర్జెంటుగా డబ్బు అవసరం ఉన్న ఒక అతను కారు చీపులో అమ్ముతున్నాడు అని తెలిసి అది తీసుకోవడానికని డబ్బు కోసం బ్యాంకుకి వెళితే అందులో డబ్బు లేదు. అది అవినాష్ కోపానికి కారణం. అవినాష్ ఇంటికి రాగానే డబ్బు మా అక్కకి పంపించానండి అన్న మానస సమాధానం వినగానే అతని కోపం తారాస్థాయికి చేరింది. మళ్ళీ మీ అక్కకి పంపించావా? నీకేమైనా బుద్ధుందా? ఎన్నిసార్లు పంపిస్తావు? అడగడానికి ఆమెకైనా బుద్ధుండాలి అరిచాడు అవినాష్. ప్లీజ్ అవి, మా అక్క మాట ఎత్తకండి. మీకు ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను. నా 12వ ఏట తల్లిదండ్రులు చనిపోతే నాకన్నా కేవలం 3 ఏళ్లే పెద్దదైన మా అక్క అన్నీ తానై నన్ను పెంచింది. నాకు తల్లిదండ్రులు లేని లోటు తీర్చింది. అలాంటి తల్లికి కష్టాలు వచ్చినప్పుడు వాటిని తీర్చడం నా బాధ్యత. మా అక్క సున్నిత మనస్కురాలు. ఆమెకు కిరాతకుడైన భర్త దొరకడం ఆమె దురదృష్టం, నా దురదృష్టం. నాకు ఫోన్ చేసి డబ్బు తెప్పించమని రోజు చిత్రహింసలు పెడుతున్నట్ట మా బావ. నిన్న రాత్రి మా అక్క జుట్టు కత్తిరించాట. ఈరోజు డబ్బు అరేంజ్ చేయకుంటే రేపు గుండు గీస్తానన్నట్ట. ఏడవడం ప్రారంభించింది మానస. మీ అక్క విడాకులు తీసుకోవచ్చు కదా శాంతంగా అన్నాడు అవినాష్. కూతురు ఏమైపోతుంది? తర్వాత మా అక్క జీవితం ఏమవుతుంది? బావ ఎప్పటికీ ఇలాగే ఉండడు కదా, తప్పకుండా మారుతాడు. అయినా మీరు అలాంటి సలహా మరోసారి ఇవ్వకండి. అయినా నా డబ్బే కదా నేను పంపించింది. అవినాష్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోవడంతో అతని వెనకే వెళ్ళి సారీ అంది. అతనేమీ మాట్లాడలేదు. నా వల్ల మీరు ఇబ్బందుల పాలవుతున్నారని నాకు తెలుసు. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ నా బాధని మీరు అర్థం చేసుకోండి. అక్కడ మా అక్క బాధపడుతూ ఉంటే ఇక్కడ నేను సంతోషంగా ఉండలేను అర్థించింది మానస. నేనొకసారి వైజాగ్ వెళ్ళి మీ బావతో మాట్లాడినా అడిగాడు అవినాష్.
దయచేసి ఆ పని మాత్రం చెయ్యకండి. మర్నాడే మా అక్కని చంపేస్తాడు. ఇంతవరకు నేనే మా బావని ఏమీ అడగలేదు. ప్రతి ఆదివారం లాగానే ఆ రోజు డిన్నర్కి బయటకెళదామనుకున్నారు అవినాష్, మానస. ఇద్దరూ రెడీ అయ్యి బయటకొచ్చి డోర్ లాక్ చేస్తున్న సమయంలో ఇంట్లో ఫోన్ రింగ్ అయింది. అప్పటికే కార్ స్టార్ట్ చేసిన అవినాష్తో, ఒక్క నిమిషం ఉండండి, ఫోన్ ఎత్తి మొబైల్కి చేయమని చెప్పొస్తాను అని లోపలికి వెళ్ళింది మానస. ఫోన్ ఎత్తి హలో అంది. మానస, అక్క గొంతు ఏడుస్తోంది. అక్క, ఏమైంది? ఆదుర్దాగా అడిగింది మానస. ఏం కాలేదమ్మా, నిన్ను విడిచి వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించమని అడగడానికి ఫోన్ చేశాను. ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తుంది. అవేం మాటలక్క, అసలు ఏమైంది? మానసకు కూడా దుఃఖం వస్తోంది. ఏం కాలేదు, మీ బావ పెట్టే హింసలు నేనింక భరించలేను. మీ బావ నన్ను చంపకముందే నేనే చనిపోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే కష్టపడి ఒక పాయిజన్ బాటిల్ సంపాదించాను. చివరిసారిగా నీతో మాట్లాడాలి అనిపించింది. అక్కా, వెక్కుతూనే అరిచింది మానస. ప్లీజ్ అక్క, అంత పని చెయ్యకు ప్లీజ్. నీకేమైనా అయితే ఇక్కడ నేను చచ్చిపోతాను. అంత మాట అనకమ్మమ్మను. నేను బ్రతుకుంటే నీకన్నీ కష్టాలే. మళ్ళీ మళ్ళీ డబ్బు తెమ్మని నన్ను హింసిస్తూ ఉంటాడు మీ బావ. నా వల్ల నా బంగారు చెల్లి ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. మరో అరగంటలో నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నా బిడ్డను నువ్వు చూసుకుంటావు కదూ? అక్క, నీ వల్ల నాకు ఇబ్బందులేంటక్కా? నాకు అసలు డబ్బు ప్రాబ్లమే లేదు. ఎన్నిసార్లైనా బావకి డబ్బు పంపించగలను. నువ్వు లేకుండా మాత్రం నేను బ్రతకలేను. బావ ఎంత డబ్బు అడిగినా ఇచ్చేద్దాం. ఏదో ఒకరోజు బావ తప్పకుండా మారతాడక్కా. రేపే నేను డబ్బు తీసుకొని బయలుదేరుతాను. నువ్వు మాత్రం ఎలాంటి అఘాయిత్యం చేసుకోకూడదక్కా, ప్లీజ్. చంపల మీదుగా జారుతూ నోట్లోకి వెళుతున్న కన్నీరుని తుడుచుకుంటూ అంది మానస. బయట కారులో కూర్చున్న అవినాష్ మానస ఇంకా రాలేదేంటని హార్న్ మోగిస్తున్నాడు. లేదమ్మా, నువ్వు 50,000 పంపించి నెల కూడా కాలేదు, మళ్ళీ 20,000 కావాలంటున్నాడమ్మా. అతని ఆశకి హద్దు. ఆమె పూర్తి చేయకుండానే మధ్యలోనే కల్పించుకుంది మానస. 20,000 కదక్కా, రేపే తీసుకొస్తాను. ఈలోగా నువ్వేమైనా చేసుకుంటే నేను మిగలనని గుర్తుంచుకో. అంత మాట అనకు మను. నువ్వు నాకు చెల్లెలే కాదు, కూతురువి కూడా. అయితే నువ్వెలాంటి అఘాయిత్యం చేసుకోనని నాకు మాటివ్వు. అలాగే మను, నేనేమీ చేసుకోను. నీకోసం, నా బిడ్డ కోసమైనా ఈ హింసలు భరిస్తాను. కానీ నువ్వు నాకు మాటివ్వాలి. ఏంటక్కా? మానస మనసు కుదుట పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి బావతో గొడవ పడకూడదు. అతను నిన్నేమైనా అంటే అప్పుడే నేను ప్రాణాలు విడుస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ బావతో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు బాగా మాట్లాడతాడో, ఎప్పుడు రాక్షసుడవుతాడో తెలియదమ్మా. అలాగే అక్క, నేను రేపు మధ్యాహ్నం బయలుదేరతాను. అలాగేనమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అంతవరకు నిలబడి మాట్లాడిన మానస ఫోన్ పెట్టేసి పక్కనే ఉన్న సోఫాలో కూలబడింది. సరిగ్గా అప్పుడు అవినాష్ లోపలికొచ్చాడు. మానస కూర్చున్న తీరు చూసి ఏదో జరుగుంటుందని ఊహించి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. మానస అతని వైపు తిరిగి కూడా చూడలేదు. అతనే ఆమె భుజంపై చెయ్యి వేసి ఏమైంది అని అడిగాడు. మానస ఏమీ మాట్లాడకుండా ఏడుస్తోంది. ఫోన్ ఎవరు చేశారు మళ్ళీ అడిగాడు అవినాష్. అక్క. విసురుగా లేచి నిల్చున్నాడు అవినాష్. ఛీ, మీ అక్క మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదా అన్నాడు కోపంగా. మానస కూడా లేచి నిలబడింది. ప్లీజ్ ఆగండి, అసలేం జరిగిందో మీకు తెలీదు. ఏం జరిగినా నాకు అనవసరం. ఈ క్షణం నుండి నువ్వు మీ అక్క పేరెత్తకుండా ఉండగలిగితేనే మనం కలిసి జీవిస్తాం. లేదంటే మీ అక్క దగ్గరికే వెళ్ళిపో ఆవేశంగా అన్నాడు అవినాష్. దయ్యం పట్టినట్టు పట్టింది నిన్ను మీ అక్క. స్టాప్ ఇట్ అరిచింది మానస. మరొక్క మాట మా అక్క గురించి మాట్లాడితే సహించేది లేదు. ఒక్కసారి మానస మొహంలోకి తీక్షణంగా చూసి బయటికి నడిచాడు అవినాష్. మానస అలాగే నిల్చుండిపోయింది. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిందాంలా
తన కొలీగ్కి ఫోన్ చేసి అర్జెంటుగా డబ్బు కావాలని అడిగింది. తర్వాత బట్టలు సర్దుకుంది. తర్వాత ఆ రాత్రికే వైజాగ్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంది. మానస అక్క పేరు మమత, బావ నవీన్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేస్తాడు. వారికి 5 ఏళ్ల కూతురు. ఉదయం 3 గంటలకల్లా అక్క ఇంటి ముందు ట్యాక్సీ దిగింది మానస. మెయిన్ గేట్ తెరుచుకొని ఇంటి కాంపౌండ్లో అడుగు పెట్టగానే అక్కడ కారు పార్క్ చేసి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. కాలింగ్ బెల్ నొక్కిన 5 నిమిషాల తర్వాత డోర్ తెరుచుకుంది. ఎదురుగా అక్క గట్టిగా కౌగిలించుకుంది. దుఃఖం పొంగుకొచ్చింది. 10 నిమిషాల తర్వాత కానీ వారి ఏడుపు ఆగలేదు. వారి కౌగిలి విడిపోలేదు. తర్వాత మానసని తన కూతురు గదిలోకి తీసుకెళ్ళి మరో గంటసేపు భర్త పెడుతున్న హింసలని ఏకరువు పెట్టింది మమత. తరువాత మానసని కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆమె తన బెడ్రూంలోకి వెళ్ళింది. ఉదయం మానస నిద్రలేచే సమయానికి బావ నవీన్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. మానసని చూడగానే చిరునవ్వుతో పలకరించాడు. ఎలా ఉన్నావు మానస? బావున్నానన్నట్టుగా తలాడించింది. బయటికి ఎంతో ప్రేమగా మాట్లాడతాడు, మేకవన్నె పులి అనుకుంది మనసులో. ఏదైనా విశేషమా? సడన్గా ఊడిపడ్డావు? మానస నుండి ఏ సమాధానం రాకపోయేసరికి బయటికి వెళ్ళాలంటే కారు తీసుకెళ్ళు, నేను బైక్లో వెళతాను అన్నాడు. అక్కర్లేదు కర్కశంగా చెప్పింది మానస. మానసకు అతన్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది. అసలు మాట్లాడకూడదనుకుంది. కానీ అక్క చెప్పిన మాటలు గుర్తొచ్చి సహిస్తోంది. నవీన్ వెళ్ళిపోయిన తర్వాత కారు ఎప్పుడు కొన్నారక్క? అక్కని అడిగింది. 15 రోజులు అవుతుంది. సెకండ్ హ్యాండ్. ఈ పాపిష్టి కారు కోసమే నీ దగ్గర నుండి 50,000 తెమ్మని నా ప్రాణాలు తీసింది. తర్వాత మానస బాత్రూంలోకి వెళ్ళి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి తన పాత స్నేహితుల్ని కలవడానికి వెళ్ళింది. స్నేహితులతో కూర్చొని మాట్లాడుతుందే గాని మానస ఆలోచనలన్నీ అవినాష్ చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఏం చేస్తుంటాడు? తన గురించి గాబరా పడి ఉంటారు. నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేను వైజాగ్ వచ్చేసిన విషయం తెలుసుకొని ఉంటాడు. మరి తనకి ఫోన్ ఎందుకు చేయలేదు? ఒకవేళ ఈమెయిల్ చేశాడేమో. వెంటనే వెళ్ళి ఈమెయిల్స్ చెక్ చేసుకుంది. అవినాష్ మెయిల్ చేయలేదు. మధ్యాహ్నం 2 గంటలకల్లా ఇంటికి వచ్చేసింది. అక్క, నాకేమైనా ఫోన్ వచ్చిందా? వస్తూనే అడిగింది. లేదు మను, ఈరోజు ఉదయం నుండి ఫోన్ పనిచేయడం లేదు. 2 రోజులు మామూలుగానే గడిచిపోయాయి. అక్క, నేను బయటికి వెళుతున్నాను. ఈమెయిల్స్ చెక్ చేసుకొని 1 గంటలో తిరిగి వచ్చేస్తాను అంది మానస. సరే, బెడ్రూమ్లో నుండే సమాధానం ఇచ్చింది మమత. హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీసుకొని డోర్ తెరిచి బయటకు అడుగుపెట్టింది మానస. సరిగ్గా అప్పుడే వర్షం మొదలైంది. టెర్రస్ పైన బట్టలు ఆరేసిన విషయం గుర్తొచ్చి గబగబా మెట్లెక్కి పైకెళ్ళింది. సడన్ బ్రేక్తో ఇంటి ముందు కారు ఆగ్గానే తిరిగి చూసింది. నవీన్ కారు దిగి విసురుగా డోర్ మూసి గేటు తెరుచుకొని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో అడుగు పెడుతూనే మమత అంటూ అరిచాడు. పైన బట్టలు తీస్తున్న మానస మనసు కీడును శంకించింది. తన బావ ప్రవర్తన గురించి అక్క చెప్పగా విందే గాని ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు. ఈరోజు చూడబోతుంది. గబగబా బట్టలు తీసుకొని క్రిందికి దిగింది. మమత మళ్ళీ అరిచాడు నవీన్. హబ్బబ్బా ఏంటండి అంటూ బెడ్రూమ్లో నుండి బయటకు వచ్చింది మమత. మానస్ ఇంట్లో ఉందా అడిగాడు నవీన్. లేదు, ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఎందుకు? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? గొంతు తగ్గించన్నాడు నవీన్. అత్యాశకు పోయి నీ చెల్లి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. మెట్లు దిగి ఇంట్లోకి వెళ్ళాలి అనుకున్న మానస ఈ మాటలు వినగానే కిటికీ దగ్గరే ఆగిపోయింది. కిటికీకి కర్టన్ ఉండడంతో వాళ్ళు కనబడడం లేదు, కానీ మాటలు క్లియర్గానే వినిపిస్తున్నాయి. అరవకండి, ఏం జరిగిందో చెప్పండి. అక్క గొంతులో కమాండింగ్ మానసని ఆశ్చర్యపరిచింది. మన గురించి మానస అవినాష్తో గొడవ పెట్టుకొని వచ్చింది, తెలుసా? తెలీదు, కానీ ఊహించాను. అంతా మన మంచికే అనిపించింది. అందుకే అవినాష్ ఫోన్ చేస్తాడేమో అని నేనే ఫోన్ కనెక్షన్ కూడా తీసేశాను అంది మమత. ఛీ, నువ్వు మనిషివేనా? డబ్బు కోసం సొంత చెల్లెలు. ఆపండి, అతన్ని మాట్లాడనివ్వలేదు. నా కోరికలు తీర్చడం మీకెలాగూ చేతకాదు. మీకొచ్చే జీతంతో
సంసారం ఎలా నడుస్తుంది అనుకుంటున్నారు? అందరిలాగా మీరు ఎక్స్ట్రా సంపాదించండి అంటే సంపాదించరు. లంచం తీసుకోవడానికి భయం. భర్త కోపంగా చూడడంతో ఒక్క క్షణం ఆగింది. అయినా నేను మోసం చేసేది నా చెల్లెలనే కదా. అది దాని భర్త కలిసి నెలకి 60,000 సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఇంకా పిల్లలు కూడా లేరు. ఏం చేసుకుంటారు అంత డబ్బు? అందుకే మీరు నన్ను హింసిస్తున్నారని చెప్పి చిన్న అబద్ధం చెప్పాను. లేదంటే నాకు బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి డబ్బులు లేవంటే పంపుతుందా? కారు కొనుక్కోవడానికి డబ్బిమ్మంటే ఇస్తుందా? అందుకే నాటకం ఆడుతున్నాను. ఆ డబ్బుతో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విషయం మర్చిపోకండి. కానీ అది జీవితం పాడు చేసుకుంటూ ఉంటే నేను చూడలేను. ఇంత క్రితమే స్టేషన్లో దిగి అవినాష్ నాకు ఫోన్ చేశాడు. మానసిని తీసుకెళ్ళడానికి వచ్చాడు అన్నాడు నవీన్. మరీ మంచిది, తీసుకెళ్ళనివ్వండి. దాని ముందు నేను కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. మీరు ఈ ఒక్కరోజు నటించండి చాలు. ఇక నా వల్ల కాదు. చూడండి, మనుషులు రెండే రకాలు, మోసం చేసేవాళ్ళు, మోసపోయేవాళ్ళు. నేను మొదటి రకంలో ఉండడానికే ఇష్టపడతాను. మీరు ఒక్కరోజు నాతో సహకరిస్తే చాలు ప్లీజ్. మమత ఏదో అనబోయాడు నవీన్. ఇక మీరేం మాట్లాడకండి గారంగా అంటూ అతని చెయ్యి పుచ్చుకొని బెడ్రూంలోకి తీసుకెళ్ళింది మమత. ఇదంతా వింటున్న మానస షాక్తో అలాగే నిలబడిపోయింది. భుజంపై చెయ్యి పడ్డంతో అదిరిపడి వెనక్కి తిరిగింది. అవినాష్ నిలబడున్నాడు. అవి పెదాలు మాత్రం కదిలించింది. మాట బయటికి రాలేదు. చేతిలో ఉన్న బట్టల్ని కింద పడేసి గట్టిగా కౌగిలించుకుంది అతన్ని. నేనేదో కోపంలో అంటే ఇలా వచ్చేయడమేనమ్మను? ఆమె చుట్టూ చేతులేస్తూ అన్నాడు అవినాష్. నన్ను క్షమించవి. ఇంతకాలం నిజంగానే నన్ను దయ్యం పట్టింది. ఏడు పాపుకోవడానికి ప్రయత్నిస్తుంది. అక్క అక్క అంటూ ఇంకా మాట్లాడబోతూ ఉంటే వారించాడు అవినాష్. నేనంతా విన్నాను. ఇప్పుడేం మాట్లాడకు. ఏమీ తెలియనట్టుగానే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. మరో 2 గంటల తర్వాత ట్రైన్లో వెళుతున్నప్పుడు మానస్తో చెప్తున్నాడు అవినాష్. మను, మీ అక్కని ద్వేషించకు. ఒకప్పుడు మీ అక్క నీపై చూపిన ప్రేమ, ఆప్యాయతలు అన్నీ నిజాలే, నాటకం కాదు. కానీ మనుషులు మారతారు. సమస్యల వలన, అవసరాల వలన, కోరికల వలన మనుషులు మారతారు. ఆ విషయం తెలుసుకోకపోవడం నీ తప్పు. నిజానికి నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీకు నిజం త్వరగా తెలిసింది. కొందరు జీవితకాలంలో కూడా తెలుసుకోలేరు. ఎవరి కోసమో త్యాగాలు చేస్తూ మరిన్ని త్యాగాలు చేయలేకపోతున్నందుకు వారిలో వారే కుమిలిపోతూ జీవిస్తారు. ఇప్పటికైనా జీవితాన్ని అర్థం చేసుకో. నువ్వు జీవిస్తున్నది నీకోసమే, కేవలం నీకోసం, మరొకరి కోసం కాదు. త్యాగాలు చేయడం మనిషి బలహీనత మాత్రమే, గొప్పతనం కాదు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన మనోహర్ రావు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.